అసలే వానాకాలం, పైగా వివిధ రకాల వ్యాధులు ప్రబలే సమయం. ఇలాంటి వేళ టాబ్లెట్ల కోసమంటూ మెడికల్ షాపులకు వెళ్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి. మేము చెప్పబోయేది మీకోసమే. మీకు మందులిచ్చే వ్యక్తి నిపుణుడైన ఫార్మసిస్టా కాదా అన్న విషయం మీరు ఎప్పుడైనా గమనించారా? అక్కడ ఉండే సర్టిఫికేట్ ఒకరిది, షాపులో ఉండేవాళ్ళు మరొకరు అన్న అంశం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? స్వతంత్ర టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్లో భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. సొమ్మొకటిది సోకొకటిది అన్న చందంగా దశాబ్దాలుగా సాగుతున్న ఈ వైనం రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీకి దారితీయదా? వర్షాకాలం వచ్చిందంటే చాలు అంటువ్యాధులు, విష జ్వరాలు ప్రబలుతుంటాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా జలుబో, దగ్గో, జ్వరమో ఇలా ఏదో ఒకటి తప్పనిసరిగా వస్తూనే ఉంటుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ఆధారపడేది, టక్కున పరిగెత్తేది మెడికల్ షాపులకేనని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మన వీధిలోనో లేదంటే పక్కనే ఉన్న గల్లీలోనో ఉన్న మందుల షాప్కు వెళ్లడం, అక్కడ వారిచ్చే టాబ్లెట్లు తీసుకొని వేసుకోవడం చేస్తుంటాం. అయితే మనకు టాబ్లెట్స్ ఇస్తుంది నిపుణుడైన ఫార్మసిస్టా కాదా అన్న విషయం మీరెప్పుడైనా ఆలోచించారా? అసలు మందుల షాపులో పనిచేసే అనుభవం, చదువు వాళ్లకున్నాయా అని ఎప్పుడైనా ఆరా తీశారా? ప్రజల పక్షంగా ఉండే స్వతంత్ర టీవీ మెడికల్ దందాపై నిఘా పెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మెడికల్ షాపుల్లో జరుగుతున్న తతంగమంతా బయటపడింది. ఇంకా చెప్పాలంటే భయంకరమైన నిజాలు బయటకొచ్చాయి. మందుల షాపుల్లో ఉండే లైసెన్స్ ఒకరిది, ఆ షాపులు నడిపేది మరొకరు. మళ్లీ అందులోనూ 10th, ఇంటర్ చదివి ఓ మోస్తరు అనుభవం ఉన్నవాళ్లే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇదే విషయంపై ఆయా షాపుల ఓనర్లను అడిగితే ఏం చెబుతున్నారో మీరే చూడండి. మీ సిస్టరే ఉండాలి కదా? సిస్టరే ఉండాలి నా. ఎప్పుడు మీరు సిస్టర్ పేరు ఫేస్బుక్లో మీ సిస్టర్ లేకుండా మీరు ఉండొద్దు కదన్నా. చూశారు కదా, ఇది పరిస్థితి. సర్టిఫికెట్లో ఉన్న వ్యక్తి ఎక్కడ అంటే ఒక్కొక్కరు ఒక్కో సాకు చెబుతున్నారు. మరికొందరైతే అవును, సర్టిఫికెట్ ఇచ్చిన వ్యక్తి ఇక్కడ ఉండరు, వేరే షాపులు కూడా ఉన్నాయి కదా అంటూ చెప్పుకొస్తున్నారు. ఏం పేరు? ఓనర్ పేరు నాగమణ. అంటే వాళ్ళు ఉండాలి కదా ఖచ్చితంగా. వాళ్ళు ఖచ్చితంగా ఫార్మసిస్ట్లో ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఒకటే ఫార్మసిస్ట్ ఉంటారు కదన్నా. ఇప్పుడు ఫార్మసిస్టులు వాళ్ళకి నియర్ బై అనుకూలంగా తీసుకుంటారు కదా, అట్లా తీసుకుంటారు. అంటే ఉంటారు వాళ్ళు కూడా ఫార్మసిస్ట్లో ఉంటారు, బట్ వాళ్ళకి నియర్ బై ఫార్మసీ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఏ షాప్ లో ఎవరైతే పేరు మీద తీసుకున్నారో షాప్ వాళ్ళే ఉండాలి కదా రూల్స్ ప్రకారం ఉండాలి. బట్ వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే లాంగ్ అవుతుంది కదన్నా. లైసెన్స్ హోల్డర్లు, షాపులు నడిపేవాళ్లు ఒక్కరే ఉండడం అన్నది ఎక్కడో ఒకళ్ళు అరా తప్ప అన్ని చోట్ల వేర్వేరుగానే కనిపించారు. ఇదే అంశం స్వతంత్ర స్టింగ్ ఆపరేషన్లో బయటకొచ్చింది. అయితే ఇది కేవలం హైదరాబాద్కు పరిమితమైన అంశం మాత్రమే కాదు, రాష్ట్రంలో అన్ని చోట్ల సర్వసాధారణంగా కనిపించే విషయమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మెడికల్ సంబంధించింది కాబట్టి ఫార్మసిస్ట్ భవానీ గారి పేరు పైన ఉంది. భవానీ గారు ఉన్నారా లేదా అని అడుగుతున్నారు. ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, లోపల ఉన్నారు, ఐపీ స్టోర్లో ఉన్నారు. ఉన్నారు సార్, అవి ఉన్నారు, ఐపీ స్టోర్లో ఉన్నారు. మీరు ఎవరండి ఇట్లా డైరెక్ట్గా వచ్చి? ఫస్ట్ ఒక్క నిమిషం ఆగండి, ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేయాలా? డైరెక్ట్ ఒకసారి వీడియో ఆపన్నాను కెమెరా డైరెక్ట్ వీడియో తీసుకుంటారా? అది కాదు నేను చెప్పేది. ఫస్ట్ రిసెప్షన్ కడపో, అక్కడ ఎంక్వైరీ చేయి, తర్వాత ఇక్కడ ఫస్ట్ రిసెప్షన్ కడపోతారు. సార్ రిసెప్షన్ కడపోతారు, చెప్పండి. ఫస్ట్ రిసెప్షన్ కడపోండి. సాధారణంగా బి ఫార్మసీ చేసిన వారు మెడికల్ షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతోంది మాత్రం దీనికి భిన్నమైంది. సర్టిఫికెట్ కలిగిన వాళ్లకు ఇంత మొత్తం ఇస్తామని చెప్పి ఆయా ఓనర్లు సంబంధిత వ్యక్తుల పేర్లతో లైసెన్సులు తీసుకుంటారు. అంటే డిగ్రీ వారిదే, షాపు వీరిది.
రాష్ట్రంలో దాదాపుగా 95% మెడికల్ షాపుల్లో ఇదే పరిస్థితి నెలకొందన్న వాదన బలంగా వినిపిస్తోంది. పోనీ ఈ విషయం డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు తెలియదా అంటే తెలుసన్న మాటే వినిపిస్తోంది. అప్పుడప్పుడు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నా అవన్నీ ఏదో తూతూ మంత్రంగానే సాగుతున్నాయన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఫార్మసిస్టుల సంఖ్య దాదాపు 60,000. మెడికల్ షాపుల సంఖ్య కూడా ఇంచుమించుగా అంతే ఉంది. వాస్తవానికి నిబంధనల ప్రకారం ప్రతి మెడికల్ షాపులో నిపుణుడైన ఫార్మసిస్ట్ ఉండాలి. అంటే లైసెన్స్ హోల్డర్ ఉండడం తప్పనిసరి. పోనీ అలా జరుగుతోందా అంటే అదేమీ లేదు. సర్టిఫికెట్ ఇచ్చిన వ్యక్తి ఇంకెక్కడో ఉంటారు. ఒకవేళ ఇప్పుడు లైసెన్స్ ఉన్న వాళ్లంతా ఆయా షాపుల్లోనే ఉన్నా 2 షిఫ్టుల్లో పనిచేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. లైసెన్స్ ఉషా పేరు మీద ఉంది, ఆమె ఉన్నారా ఇప్పుడు ప్రజెంట్? ఉన్నారు సార్. ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఈసీఎల్లో ఉంటారు. ఈసీఎల్ అంటే ఇక్కడ వస్తారు అప్పుడప్పుడు లైసెన్స్ వస్తారు సార్. ఎప్పుడు వస్తారు మేడం? ఎప్పుడు వస్తారు ఇక్కడికి? వస్తారు సార్. అంటే ఆమె కూడా వర్క్ చేస్తారు. వస్తూనే ఎప్పుడు బీటీ కోసం దానికోసం వస్తూనే ఉంటారు. అంటే రోజుకి ఒక్కసారి వస్తారా లేదా? వస్తారు. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే కొన్ని చూపుతున్నారు నిపుణులు. ఇప్పటికే మందుల షాపులను నడుపుతున్న వారిని, అందులో బాగా చదువుకున్న వారిని గుర్తించి వారికి లైసెన్సులు మంజూరు చేయడం ఒకటే. ఇక మెడికల్ షాపుల్లో పనిచేస్తూ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి డీఫార్మసీ లాంటి కోర్సులు చదువుకునే అవకాశం కల్పించడం చేయాలని కొందరు సూచిస్తున్నారు. కేవలం ఇవే కాదు, మెడికల్ షాపుల సంఖ్యను ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోవడం కూడా సరికాదంటున్నారు సామాన్య ప్రజలు. సర్కార్ ఇప్పటికైనా ఈ విషయంపై జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దకపోతే రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీకి దారితీస్తుందన్న వాదన వినిపిస్తోంది. మరి ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.